శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలు చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 19 జూలై అంటే 19th జూలై 2026 నుండి 25th జూలై ఈ వారం రోజులు 2026 వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక 2 minutes కదా, కొంచెం సేపు. వృషభ రాశిలో కుజుడు, అలాగే బుధుడు కూడా వక్రగతిలో ఉన్నాడండి మిథున రాశిలో. అలాగే కర్కాటకంలో రవితో కలిసిన గురుడు బ్రహ్మాండం అండి. వీళ్ళిద్దరూ చాలా కాంబినేషన్. కర్కాటక రాశిలోనూ సింహరాశిలోనూ వాళ్ళు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే శుక్రకేతువులు సింహరాశిలో ఉన్నారు. అలాగే రాహు బాహువుల మీద తిప్పాడు. రాహు మనకి కుంభరాశిలో కుంభరాశిలో ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము కింద వస్తుంది అని చెప్పచ్చు మనం. జనరల్గా చంద్రుడు తప్పిస్తే మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉండిపోయాయి. అవునా? వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా గురు కుజుల వలన ప్రశాంతమైన వాతావరణంతో ఏది లేదనుకోకుండా అన్ని ఉంటూ తృప్తిగా మీరు జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అంటే ప్రతి విషయంలో విజయం సాధిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని మీరు సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీ విషయాల్ని బహిర్గతం చేయరు. కుటుంబంలో మనస్పర్ధలు, కోపతాపాలు, ఆర్థికంగా నిలదొక్కుపోవడాలు ఇవన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. కానీ మీ తమ్ముళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బహుశా ఆభరణాలు కొనుక్కుంటుంటారు. కొంతమంది ఏమో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తీర్థయాత్ర కూడా చేయడానికి అవకాశం ఎక్కువ. అలాగే మీరు విదేశాలు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. బంగారు ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. ముఖ్యంగా తల్లిగారికి విద్యలోనూ, రైతు సోదరులకి, మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి ఈ భావంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పచ్చు. అంతేకాకుండా పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఆడపిల్లల వలన కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము మీకు అవకాశం ఉంది. అంటే పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగం కోసమనో ఏదో ఉంటుంది కదండి మనకి. జరగా ఆ విధంగా ఉంటుంది. కానీ సప్తమాధిపతి అంటే షష్టాధిపతి సప్తమంలో ఉండి అలాగే శనిదృష్టి కూడా ఉంది. అంటే సప్తమ స్థానంలో కుజుడు ఉండి శనిదృష్టి ఉందంటే భార్యకు కానీ భర్తకు కానీ దెబ్బలు తగులుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి అని చెప్పచ్చు. శాస్త్రం చెప్తోంది. కరెక్ట్గా అదే. సప్తమంలో కుజుడు ఉండడం తప్పు. అంటే భార్య భర్తల విషయంలో ఒకరికి ఇద్దరికి కానీ చిన్న రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే అగ్ని వలన ప్రమాదం కానీ జరగడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ బుధుడి వల్ల మాత్రము విదేశాల నుంచి డబ్బు ప్రాప్తి కలగడము, దీర్ఘాయుష్వంతులుగా ఉండడము, అలాగే మీ చేస్తున్న ఉద్యోగస్తులు, ఆఫీసర్స్ ద్వారా గౌరవింపబడము ఇవన్నీ ఉంటాయి. మీ రాశి వారికి భాగ్యస్థానం గురుడు ఉన్నాడు. ద్వితీయాధిపతి రవి కూడా బాగున్నాడు. అంటే ద్వితీయాధిపతి 10th house బాగున్నాడు. అంటే 10th house 9th house ఉండి గురుడు ఉన్నాడు. అంటే విదేశాలు వెళ్ళడానికి ఖాయమే. అలాగే నాన్నగారికి బాగుంటుంది. చేస్తున్న వ్యాపారాభివృద్ధి దిద్దన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీ యొక్క భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి. చాలా చాలా బాగుంటారంటే భాగ్యం బాగుందంటే మీకు ఒక విధంగా అదృష్టమే, ఆనందమే. కానీ శుక్రుడు దశమంలో ఉన్నాడు. శుక్రకేతువులు మంచిది కాదు. కుజ దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా పర్వాలా. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, సినిమా రంగంలో ఉన్న వారికి మంచి యోగం అని చెప్పచ్చు. సప్తమాధిపతి దశమంలో ఉన్నాడంటే ఫారిన్ యోగాలు ఉంటాయి. అంటే వృశ్చిక రాశి వారికి ఫారిన్ యోగాలు మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవనో, విదేశాల్లో ఉంటూ వాళ్ళకి వీసా లేదనో, వీసా లేకపోతే ఉద్యోగం కూడా పైసా రాదుట. అంటే ఉద్యోగం ఉండమని, అక్కడ ఆ కంట్రీలో ఉండడానికి అవకాశాలు లేవని కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు పర్టికులర్ డేట్స్లో వస్తూ ఉంటాయని చెప్తాను. నిజంగా జరుగుతూనే ఉంటాయనుకుంటే అది వేరే విషయము. అలాగే మీ ఉద్యోగంలో, మీ జాతకంలో కరెక్ట్గా ఏం కావాలి అనేది కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1/2 hour వరకు క్లియర్గా అన్ని మొత్తం జాతకం కూలంకుషంగా మీరు అడగనివి అన్ని పాయింట్లు ఉంటాయి. మేము సాటిస్ఫై చేస్తుంటాం జాతకంలో. అది పర్ఫెక్ట్. చాలా మందిని అడగని చెప్తారు. సరే, అది పక్క పెడితే మీకు వాస్తు రీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్, సందేహాలు ఉంటాయి.
అంటే నా పేరు ఇది పలానా, నేను ఏ దిక్కున నివసిస్తే అంటే ఉంటే ఆ ఇంట్లో కలిసి వస్తుంది అని మనం అనుకుంటాం కదండి. నేను కూడా అనుకుంటూ ఉంటాను, మనం ఏడు పడమర తూర్ప అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మీకు ఆల్రెడీ మీకు తెలుసు, వాళ్ళు తెలుసుకోవాలనిపిస్తే మీరు ఫోన్ చేయండి. అంటే మీకు ఎటువంటి ఏ దిక్కులో ఉంటే మీకు బాగుంటుంది. అలాగే మీరు గృహప్రవేశాలు ఏ నెలలో చేస్తే బాగుంటుంది, పెళ్లి సంబంధాలు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే శంకుస్థాపన ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెప్పగలను. ఒకవేళ మీకు వాళ్ళ అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, స్క్రోల్ అని కింద కనిపిస్తుంది కదా, 7075389589 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరే, పక్కన పెడితే అసలు ముఖ్యంగా 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా, అయితే మనం ఏమైనా పరిష్కార మార్గాలను సూచించగలమా అని చెప్పచ్చండి. మన లిమిట్స్లోనే, అంటే మన డబ్బులు ఉన్న పరిధిలోనే చిన్న చిన్న పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా అన్ని రాశుల వారికి నెలంతా కూడా ఆషాఢ మాసంలో మంచి శుభకార్యాలు ఏమీ ఉండవు. కాబట్టి దేవతారాధన ఎక్కువ చేసుకోవాలి, దైవ చింతన ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా 25వ తారీఖునే తొలి ఏకాదశి వస్తోంది. ఆ రోజు చాలా చాలా అద్భుతమైన ఏకాదశి అన్నది. ఆ ఏకాదశి పూట విష్ణువుని ఆరాధించాలట. విష్ణువుని ఆరాధించడం, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం, విష్ణువుకి తులసి దళాలతోటి, మల్లె పువ్వులతోటి, మారేడు దళాలతోటి పూజించడం సర్వదా శ్రేష్టం. విష్ణువుని పూజించాలి, అలాగే శివుడిని అభిషేకించాలి, విష్ణువుని కీర్తించాలి. పూజించాలంటే కీర్తించాలి విష్ణువుని. అంటే 108 నామాలు అంటుంటాం కదా, అలాగా అదొకటి. విష్ణు సహస్రనామాలు, అలాగే ఆయన్ని ఎక్కువగా మనం కీర్తిస్తూ ఉండాలి ఆ విష్ణువుని. తొలి ఏకాదశి కూడా అందుకని దాని వలన మన దగ్గరికి అంటే జనరల్గా మనం అంటాం కదా, యమభటులు దగ్గరికి రారు అంటాం కదా. యమభటులు దగ్గరకు రారు. ఎవరైతే తొలి ఏకాదశి పూట ఉపవాసం ఉంటారంటే దశమ పూట భోజనం చేసి, దశమ పూట నుంచి ఈవినింగ్ నుంచి ఉండి అంటే భోజనం చేయకుండా సాత్వికంగా ఆహారం తీసుకొని టిఫిన్ చేసి తర్వాత ఏకాదశి పూట ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లోనే దాన్ని పారణం చేస్తారో వాళ్ళకి ఏకాదశి వ్రతం ఫలం దక్కుతుంది. విష్ణువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా యమభటులు మన దగ్గరే రారు. అంతేకాకుండా ఈ ఏకాదశి పూట శివుడి ఆరాధన చేయాలి, శివాభిషేకాలు బ్రహ్మాండంగా చేసుకోవాలి. శివుడికి మారేడు దళాలతోటి, మల్లె పువ్వులతోటి చేయడము, అభిషేకాలు మనకు తెలుసు కదా, అభిషేకాలు చేసుకోవడం అనేది చేసుకున్న తర్వాత అలంకరించడం, ఆయనకి స్వామిని కూడా శివుడిని కూడా మల్లె పువ్వులతోటి అలాగే మారేడు దళాలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మల్లె పువ్వులతో పూజించడం వలన భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, లేటుగా మ్యారేజ్ అయిన వాళ్ళు, అలా వివాహం కాని వాళ్ళందరూ కూడా వివాహం అవ్వడం కూడా మల్లెపూలతో, శివుడిని మల్లెపూలతో పూజించిన వారికి భార్యాభర్తల యొక్క బంధం గట్టిపడుతుంది అని తెలుస్తుంది, శాస్త్రం చెప్తోంది. ఇదొకటి చేయాలంటే ఈ రెండూ కాకుండా అమ్మవారి పూజలో ఎట్టి పరిస్థితులను వదలకూడదు. సాధ్యమైనంత వరకు అభిషేకాలు చేసుకుంటూ, అలాగే అమ్మవారి చండీ హోమాలు చేసుకుంటూ, కుంకుమ పూజలు చేసుకుంటూ ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి నవగ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారమై అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.